జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే కేసులు పెట్టిన రైతులు ఉన్నారో అవి మొత్తం కూడా పరిష్కరించి భూసేకరణ మొత్తం పూర్తిగా చేసి ఇవే కాకుండా నిర్వాసితులకి టౌన్షిప్ ను తలదన్నే ఇల్లులు కట్టించి వాళ్ళకి 8.5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఇళ్ల స్థలం ఇచ్చి ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 3వ తారీఖున శంకుస్థాపన చేస్తే జీఎంఆర్ ఆ రోజే చెప్పాడు డిసెంబర్ 2025 కల్లా మొదటి ఫ్లైట్ ను దించుదాం మేమని. దానిలో భాగంగా ఈ రోజు ఫ్లైట్ ని దించడం జరుగుతా ఉంది. దాన్ని కూడా నేనే అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది రోజు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుపడాలి నిజంగా దీనికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కి పూర్తిగా భూ సమీకరణ మొత్తం కూడా ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు భూసేకరణ. ఎలా చేశారంటే భూమి పరిస్థితిని బట్టి 28 లక్షల నుంచి 36 లక్షల వరకు పరిహారం ఇవ్వటం, డీ పట్టా భూములకు జరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేయడంతో రైతులు మొత్తంగా పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు. కోర్టులో ఉన్నటువంటి పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు. ఇవి కాకుండా విమానాశ్రయ నిర్వహణకు ఇతర కార్యకలాపాలకి 2750.78 ఎకరాలు భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ దిగిపోయటానికి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయటానికి పూర్తిగా చూసుకుంటే 99% ఎర్త్ వర్కులు, అది కాకుండా ఏటీసీ వర్కులు, పీటీఐ వర్కులు, ఇంకా టాక్సీ బే వర్కులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే దిగిపోయటానికి 56% నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసేదేంటి? భూసేకరణ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, టెండరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 56% పూర్తయి ఈ రోజు కొనసాగింపు జరుగుతూ ఉంటే ఈ రోజు లింగులింగమంటూ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు వచ్చి ఇది మాది అని చెప్పుకుంటున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. సరే, మీ క్రెడిట్ చోరీ తీసుకోవడం మీకు అలవాటే. క్రెడిట్ చోరీ తీసుకుంటే తీసుకున్నారు, కానీ దుష్ప్రచారం మాత్రం చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.